BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా క్లీన్ కోవూరు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు. అభివృద్ధి విషయంలో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తానన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో మురుగు కాలువలలో పూడికతీత పనులకై 30 లక్షల రూపాయల సొంత నిధులతో ప్రొక్లైన్ ఏర్పాటు చేసి రాజకీయాలలో సరికొత్త అధ్యయనానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. గురువారం కోవూరులోని మైథిలి థియేటర్ సమీపంలోని బాపన కాలువలో పూడిక తీయించి క్లీన్ కోవూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రొక్లైన్లు, ఇసుక, గ్రావెల్ కొలగొట్టడానికి వినియోగిస్తే తమ పాలనలో ప్రజోపయోగ కార్యక్రమమైన పూడిక తీతకు ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలో వచ్చానన్నారు. మురుగునీటి కాలువలో నీళ్లు నిలిచిపోయిన కారణంగా పరిసరాల్లో దుర్గంధంతో పాటు ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో చాలా గ్రామాల్లో మురుగునీటి కాలువలు పూడిపోయి ఉండడాన్ని స్వయంగా చూశారని, అవసరమైతే పూడికల తీతకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో 2 ప్రొక్లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పూడికతో నిండిపోయి మురుగునీటి పారుదలకు అవరోధం ఉన్న కాలువలలో నాయకులు చొరవ తీసుకుని సీల్డ్ క్లియరెన్స్ చేయించాలని కోరారు. కాలువ కట్టల పక్కన నివాసాలుండే పేదలకు ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. కాలువ కట్టలపై నివాసాలుండే వారు స్వచ్ఛందంగా నివాసాలు తొలగించుకుంటే వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు చూపించాలని ఆదేశించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడైతే శానిటేషన్ సంస్థలు ఉన్నాయో ఆ గ్రామస్తులు విపిఆర్ ఫౌండేషన్ అందించే ఉచిత ప్రొక్లైన్ సేవలు వినియోగించుకుని క్లీన్ కోవూరు లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీపీ పార్వతి, ఎంపీటీసీ నాగరాజు, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు బాలరవి, సన్నపు రెడ్డి, సురేష్ రెడ్డిలతో పాటు పలువురు పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి, గ్రావెల్ దాల్చడానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదట స్టేజ్ లో ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్ గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు, అవసరమైతే ఇంకో 2 మిషన్స్ కూడా ఇస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళని అడిగితే నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం, దీనికి పోవాలంటే కష్టం మేడం, దానికి చేయాలి మేడం, ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు. బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి, కోవూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను.